హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ధన్య టుడే. తెలంగాణలో అంగన్వాడీ నోటిఫికేషన్కి సంబంధించి నవంబర్లో రిలీజ్ చేస్తామనేసి అప్పట్లో అన్నారు. సో ఆ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ కాలేదు. బట్ మోస్ట్లీ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిఫికేషన్ 10th అండ్ ఇంటర్మీడియట్ ఉంటే సరిపోతుంది. ఎక్సెస్ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అంగన్వాడీలో యాక్చువల్లీ తీసుకోరు. లైక్ డిగ్రీ గ్రాడ్యుయేట్స్ కానివ్వండి, బీటెక్ గ్రాడ్యుయేట్స్ కానీ, సో ఇట్లాంటి గ్రాడ్యుయేట్స్ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు కన్సిడర్ చేయరు. మినిమం అండ్ బేస్ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోతుంది. దానికి కావాల్సిన సర్టిఫికేట్ ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే ఈ పర్టికులర్ సర్టిఫికేట్స్ రెడీగా చేసుకొని పెట్టుకోవాలి. సో ఇంకొకటి ఏంటి అంటే, ఈ అంగన్వాడీ జాబ్ నోటిఫికేషన్స్ ఓన్లీ మ్యారీడ్ ఉమెన్స్కి మాత్రమే ప్రయారిటీ ఇస్తారు. మీ నేటివిటీ ఎక్కడైతే ఉంటుందో అక్కడనే, అంటే నేటివిటీ అంటే మనం పుట్టిన ప్లేస్ కాదు. యాక్చువల్గానే అయితే నార్మల్గానైతే మనం ఎగ్జామినేషన్స్ గ్రూప్ 1 గ్రూప్ 2 వాటికైతే మనం ఎక్కడైతే పుడతామో అక్కడ ప్లేసే 7 years రెసిడెన్స్ని కన్సిడర్ చేస్తారు. బట్ అంగన్వాడీకి ఏంటి అంటే అమ్మాయిలకి మ్యారేజ్ అయిపోయాక మెటర్నిల్ ఉంటుంది కదా, సో దాన్ని కన్సిడర్ చేస్తారనమాట. సో ఆ డిస్టిక్లో మీకు వేకెన్సీస్ ఉన్నాయా లేదా, ఆ డిస్టిక్లో మీకు లొకాలిటీ ఉందా లేదా అనేది మీరు చెక్ చేసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవాలి. అప్లికేషన్ చేసుకునేటప్పుడు కూడా ఆ డిస్టిక్కి అప్లికేషన్ చేసుకోవాలి. నెక్స్ట్ సర్టిఫికేట్స్ చూడండి. ఎంఆర్ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, ఇంటర్మీడియట్కి సంబంధించిన స్టడీ సర్టిఫికేట్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ వాళ్ళకైతే క్యాస్ట్ సర్టిఫికేట్, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కింద అట్లా కూడా సర్టిఫికేట్ తీసుకుంటారు కదా, సో అది కూడా తీసుకొని పెట్టుకుంటే సరిపోతుంది. హ్యాండిక్యాప్డ్ ఉన్న వాళ్ళకి మీ ఫిజికలీ ఛాలెంజ్డ్ అంటే మీరు హ్యాండిక్యాప్డ్ అని సదరన్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, సదరన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. నెక్స్ట్ అనాథ పిల్లలకి కూడా అనాథలు అంటే వీళ్ళ ఆర్ఫెన్స్ అనేది ఒక సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. అండ్ అలాగే హస్బెండ్ లేని వాళ్ళకి వాళ్ళ డెత్ సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయాలి. రేషన్ కార్డు ఉంటే రేషన్ కార్డు కూడా సబ్మిట్ చేయాలి. మొత్తం ఎన్ని ఖాళీలు అంటే 14,236 వేకెన్సీస్. అండ్ దీంట్లో టీచర్ వేకెన్సీస్ 6,399, హెల్పింగ్ టీచర్స్ ఐఎంఆర్స్ ఉంటారు కదా, సో దానికి 7,837. మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 10th, కొన్నిసార్లు ఇంటర్మీడియట్ కూడా కన్సిడర్ చేస్తారు. ఏజ్ లిమిట్ 35 years వరకు మాత్రమే. నోటిఫికేషన్ విడుదల నవంబర్ అని ఇచ్చిండ్రు, బట్ మ్యాక్సిమం ఎలక్షన్స్ తర్వాతనే ఉంటుందన్నమాట. అండ్ ఇది మ్యారీడ్ వాళ్ళకి కంపల్సరీగా, అన్మ్యారీడ్స్ అప్లికేషన్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోకండి, ఇంకెన్నో నోటిఫికేషన్స్ ఉంటాయి. సో అదనమాట. అండ్ ఎక్సెస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అసలు అప్లికేషన్ చేసుకోకండి. థ్యాంక్ యూ.